మీ చుట్టూ ఉన్న ఎనర్జీ ఎలా ఉంది అమ్మవారి మాటల్లో చూద్దాం. ఈ కార్డ్స్ మొత్తం చూసినప్పుడు మీ ఎనర్జీ బలంగా, యాక్టివ్‌గా మార్పుల వైపు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీలో లీడర్‌షిప్ ఎనర్జీ బాగా యాక్టివ్‌గా ఉంది. మీరు నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. అమ్మవారు అంటున్నారు, "నీ ధైర్యమే నీ రక్ష" అని చెప్తున్నారు. ముందున్న 2 మార్గంలో ఏది ఎంచుకోవాలన్న ఆలోచన, ప్లానింగ్ ఫేజ్‌లో ఉన్నారు. కొత్త ఆరంభం, చదువు, పని, డబ్బు విషయంలో మంచి న్యూస్ ఉంది. చిన్నదిగా మొదలైన దీర్ఘకాలం లాభం వస్తుంది. ఆనందం, సపోర్ట్, మీ చుట్టూ మంచి మనుషులు, సెలబ్రేషన్ లేదా హ్యాపీ న్యూస్ దగ్గరలో ఉంది. ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారు, మాట్లాడాలని అనుకుంటున్నారు. కమ్యూనికేషన్ వస్తుంది, కానీ మాటల విషయంలో జాగ్రత్త అవసరం. కొంచెం ఎదురు దెబ్బలు, ఎదురు మాటలు ఉన్నా మీరు నిలబడతారు. అమ్మవారు చెప్తున్నారు, నీ స్థానం కోసం పోరాడు, వెనక్కి తగ్గకు. ఇవ్వడం, తీసుకోవడం విషయంలో బ్యాలెన్స్ అవుతుంది. ఆర్థిక సహాయం లేదా సపోర్ట్ వస్తుందండి. మళ్ళీ యాక్టివ్ అవుతున్న ఎనర్జీ ఉంది. విశ్రాంతి తర్వాత మీరు మళ్ళీ స్ట్రాంగ్‌గా తిరిగి లేచే సమయం ఉన్నట్టు. నీ చుట్టూ ఉన్న నెగటివిటీ క్రమంగా తగ్గుతుంది. నువ్వు సరైన దిశలో అడుగులు వేస్తున్నావు. నమ్మకం ఉంచు. శ్రమ ఆపకు. చాలామంది మీరు ధైర్యంగా నిలబడే వ్యక్తిలాగా కనిపిస్తున్నారు. చాలామందికి మీరు ధైర్యంగా నిలబడే వ్యక్తిలాగా కనిపిస్తున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా తట్టుకొని ముందుకు వెళ్ళే శక్తి ఉందని అనుకుంటున్నారు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారండి. మీరు అంతా బయటకి చెప్పరు కాబట్టి ఈమె లేదా అతను మనసులో ఏముంది అని కొందరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే మీపై కాస్త గమనిస్తూ ఉన్నారు. మీ గురించి మాట్లాడుకునే ఎనర్జీ ఉంది, కానీ అది పూర్తిగా నెగటివిటీ కాదు. ఆసక్తి, క్యూరియాసిటీ ఎక్కువ. మీకు సపోర్ట్ చేయాలనుకునే వారు, మీ సంతోషం కోరే వాళ్ళు కూడా మీ చుట్టూ చాలామంది ఉన్నారు. వాళ్ళు మీ పురోగతిని చూసి ఆనందపడుతున్నారు. మీ ఎదుగుదల చూసి లోలోపల అసూయపడే ఎనర్జీ కూడా ఉంది, కానీ వాళ్ళ మాటలకు శక్తి లేదు. మీదే పైచేయి. నీ నిజతత్వం చివరికి బయటపడుతుంది. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు దగ్గరికి వస్తారు, మిగతా వాళ్ళు దూరం అవుతారు. మీ ఆఫీస్‌లో ఉన్న వాళ్ళైతే చాలామంది లోపల ఒప్పుకుంటారు. ఏంటి, ఈమె పని బాగా చేస్తుంది అని. మీరు బాధ్యత తీసుకుంటే పూర్తిగా చేస్తారని నమ్మకం ఉంది. మీ మీద ఒక కన్ను ఉందండి. మీరు ఎలా పని చేస్తున్నారు? ఎవరి దగ్గరగా అవుతున్నారు? ఎదుగుతున్నారా? అన్నది చూస్తున్నారు. మీ గ్రోత్‌కి సైన్ అండి ఇది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా, మీరు మాట్లాడితే మాత్రం అందరూ సీరియస్‌గా తీసుకుంటారు. అందుకే కొందరికి మీరు స్ట్రాంగ్‌గా అనిపిస్తున్నారు. ఒకరు లేదా ఇద్దరు కాంపిటీషన్‌గా ఫీల్ అవుతున్నారు. మీ ప్రోగ్రెస్ వాళ్ళకి కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. కానీ ఇది మీకు నష్టం చేసే స్థాయిలో లేదు. మీపై నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్తులో అదనపు బాధ్యత లేదా మంచి ఛాన్స్ వచ్చే ఎనర్జీ ఉంది. నీ పని మీదే దృష్టి పెట్టు. అవసరం లేని మాటలకు దూరంగా ఉండు. నీవే నీ పేరు నిర్మించుకుంటావు.